వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షేర్ నాలెడ్జ్. ఈరోజు మనం చూడండి లాస్ట్ 6 months యొక్క కరెంట్ అఫైర్స్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి ఏ ఎగ్జామ్ అయినా కానీ ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల సేబీ యొక్క 11వ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? చూడండి ఆన్సర్ తుహిన్ కాంతా పాండే. చూడండి సేబీ ఫుల్ ఫామ్ వచ్చి సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అలానే ఇది ఎస్టాబ్లిష్ ఎప్పుడైంది అంటే 1988 ఏప్రిల్ 12. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ముంబై. నెక్స్ట్ క్వశ్చన్, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. చూడండి అలానే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎక్కడ ఉంది? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. దీని హైట్ వచ్చి 182 మీటర్స్. అలానే స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ ఆది శంకరాచార్యుల యొక్క విగ్రహం ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. దీని హైట్ వచ్చి 108 ఫీట్స్. అలానే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూడండి, ఇది రామానుజన్ యొక్క విగ్రహం. ఇది ఎక్కడుంది అంటే హైదరాబాద్లో ఉంది. అలానే స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ చూడండి, లార్డ్ శివుని యొక్క విగ్రహం ఎక్కడుందంటే రాజస్థాన్, నాథ్వారా రాజస్థాన్. అలానే స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పర్టీ ఎక్కడుందంటే కెంపగౌడ కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, 16th చైర్మన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ కమిషన్ ఆఫ్ ఇండియా. చూడండి 16th చైర్మన్ ఫైనాన్షియల్ కమిషన్ యొక్క 16th చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అరవింద్ పంగారియా. చూడండి అసలు ఫస్ట్ ఫౌండేషన్ ఎప్పుడు జరిగిందంటే 1951 నవంబర్ 22. చూడండి ఫస్ట్ ఫైనాన్షియల్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే కేసీ నియోగోయ్. అలానే చూడండి ఇది ఏ ఆర్టికల్ ప్రకారము ఫైనాన్షియల్ కమిషన్ ప్రారంభమైందంటే ఫౌండేషన్ జరిగిందంటే ఆర్టికల్ 280. అలానే ఫాదర్ ఆఫ్ ఫైనాన్షియల్ కమిషన్ ఎవరంటారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చూడండి ఫాదర్ ఆఫ్ ఫైనాన్షియల్ కమిషన్ ఎవరంటారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అంతరిక్ష సంస్థ ఇటీవల సూర్యుని యొక్క వాతావరణాన్ని తెలుసుకోవడం కోసం పంచమిషన్ను లాంచ్ చేయనుంది? ఆన్సర్ నాసా. ఓకే, ఆన్సర్ నాసా ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. చూడండి ఇది ఎస్టాబ్లిష్ ఎప్పుడు జరిగింది అంటే 1958. అలానే హెడ్ క్వార్టర్ వచ్చి వాషింగ్టన్ డీసీ. చూడండి డీసీ ఫుల్ ఫామ్ వచ్చి డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా. అయితే ఈ మిషన్ ఏం చేస్తుంది అంటే అక్కడికి వెళ్ళి 3D ఇమేజ్ ఫోటో తీస్తుంది. ఓకే, 3D ఇమేజ్ని పంపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చమన్ అరోరాకు ఏ భాషకు గాను సాహితీ అకాడమీ అవార్డు 2024లో దక్కింది? ఆన్సర్ డోగ్రీ. చూడండి డోగ్రీ భాషకు వచ్చి చమన్ అరోరా గారికి సాహితీ అకాడమీ అవార్డు ఉంది. చూడండి అసలు అంటే దక్కింది. రచన వచ్చి ఏక్ ఔర్ అశ్వత్థామ. అలానే హిందీ భాషకు గాను సాహితీ అకాడమీ అవార్డు ఎవరికి దొరికింది అంటే గగన్ గిల్. రచన వచ్చి మే జబ్ తక్ ఆయి బహర్. నెక్స్ట్ క్వశ్చన్, బడ్జెట్ 25-26 యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ సబ్కా వికాస్. చూడండి ఫస్ట్ బడ్జెట్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? చూడండి ఫస్ట్ బడ్జెట్ వచ్చి 26 నవంబర్ 1947లో పెట్టడం జరిగింది. అలానే చూడండి ఫస్ట్ ఫైనాన్షియల్ మినిస్టర్ ఎవరు అంటే ఆర్కే షణ్ముఖం చెట్టి. నెక్స్ట్ క్వశ్చన్, సిగ్మో ఉత్సవ్ ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ గోవా. చూడండి సిగ్మో ఉత్సవ్ ఏ రాష్ట్రంలో జరిగిందంటే గోవాలో జరిగింది. అలానే గోవా యొక్క క్యాపిటల్ ఏంటి అంటే పానాజీ. అలానే ముఖ్యమంత్రి వచ్చి ప్రమోద్ సావంత్. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాలో మొట్టమొదటి బౌద్ధ సమ్మిట్, ఓకే బుద్ధిస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? చూడండి ఆన్సర్ న్యూఢిల్లీ. ఇంపార్టెంట్ క్వశ్చన్, బిగ్ బ్యాంగ్ థియరీ తర్వాత అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడం కోసం నాసా లాంచ్ చేసిన మిషన్ పేరు ఏమిటి? ఆన్సర్ స్పియర్ఎక్స్. చూడండి నాసా ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. అలానే ఎస్టాబ్లిష్ ఎప్పుడు జరిగిందంటే 1958లో. హెడ్ క్వార్టర్ వచ్చి వాషింగ్టన్
DC. నెక్స్ట్ క్వశ్చన్ 59th జ్ఞానపీఠ అవార్డు 2025 ఎవరికి దక్కింది? ఆన్సర్ వినోద్ కుమార్ శుక్లా. చూడండి, వినోద్ కుమార్ శుక్లా ఇతను హిందీ భాషలో చేసిన విశేష కృషికి గాను ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అలానే ఇతను ఛత్తీస్గఢ్కి చెందిన వ్యక్తి. అలానే 58th జ్ఞానపీఠ అవార్డు ఎవరికి ఇచ్చారంటే జగద్గురు రామభద్రాచార్య. ఓకే, జగద్గురు రామభద్రాచార్య ఇతను సంస్కృతం యొక్క లిటరేచర్. అలానే తెలుగులో మొట్టమొదటిసారిగా విశ్వనాథ్ సత్యనారాయణకి ఈ అవార్డు రామాయణ కల్పవృక్షం అనే రచనకు జ్ఞానపీఠ అవార్డు అనేది దక్కింది. ఇతనికి కవి సామ్రాట్ అనే బిరుదు కూడా ఉంది. ఎప్పుడు ఈ జ్ఞానపీఠ అవార్డు దక్కింది అంటే 1970లో. చూడండి, 1988లో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి కూడా విశ్వంబర అనే రచనకు గాను ఈ జ్ఞానపీఠ అవార్డు అనేది దక్కింది. చూడండి, మొట్టమొదటిసారి శంకర్ కరూప్కి మలయాళంలో ద బ్యాంబూ ఫ్లూట్ ఈ రచనకు గాను 1965లో జ్ఞానపీఠ అవార్డు అనేది దక్కింది. ఇటీవల ఏ గ్రహానికి 128 కొత్త ఉపగ్రహాలు కనుక్కున్నారు? సరేనా, ఏ గ్రహానికి 128 కొత్త ఉపగ్రహాలు కనుక్కున్నారంటే ఆన్సర్ శని గ్రహం. చూడండి, ఇప్పుడు టోటల్ శని గ్రహానికి ఉపగ్రహాల సంఖ్య వచ్చి 274. అత్యంత ఉపగ్రహాలు కలిగి ఉన్న ప్లానెట్ ఏదైనా ఉందంటే, గ్రహం ఏదైనా ఉంది అంటే అది శని గ్రహమే. నెక్స్ట్ క్వశ్చన్ 76వ గణతంత్ర వేడుకలకు చీఫ్ గెస్ట్గా ఏ దేశ రాష్ట్రపతిని ఆహ్వానించడం జరిగింది? ఆన్సర్ వచ్చి ఇండోనేషియా రాష్ట్రపతి. ఓకే, ఇండోనేషియా రాష్ట్రపతి. ఆన్సర్ ప్రభో సుబియాంటో. పేరు వచ్చేసి ప్రభో సుబియాంటో. అలానే రంజీ ట్రోఫీ 24-25 విజేత ఎవరు? ఆన్సర్ విదర్భ. సెకండ్ హాఫ్ వచ్చే రన్నర్ వచ్చి కేరళ. అలానే చూడండి, అసలు రంజీ ట్రోఫీ ఎప్పుడు ప్రారంభమైందంటే 1934లో ప్రారంభమైంది. ఫస్ట్ దీన్ని ద క్రికెట్ ఛాంపియన్షిప్ ఆఫ్ ఇండియా అని పిలిచేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ 2025 సంవత్సరానికి 2025 సంవత్సరానికి పద్మవిభూషణ్ అవార్డు ఎంతమందికి ప్రదానం చేయడం జరిగింది? ఆన్సర్ 7. చూడండి, పద్మవిభూషణ్ అనేది 7 మెంబర్స్కి ఇచ్చారు. అలానే పద్మభూషణ్ వచ్చి 19 మందికి ఇచ్చారు. మొత్తం పద్మ అవార్డ్స్ వచ్చి 139 మందికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ WPL ఉమెన్స్ ప్రీమియం లీగ్ యొక్క విజేత ఎవరు? 2025కి ఆన్సర్ ముంబై ఇండియన్స్. రన్నర్ అప్ వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్. అలానే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏఐ స్పోక్ పర్సన్ విక్టోరియా షీ ఏ దేశం లాంచ్ చేయడం జరిగింది? ఆన్సర్ ఉక్రెయిన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్రో యొక్క కొత్త చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డాక్టర్ వి నారాయణన్. చూడండి, ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఈ హెడ్ క్వార్టర్ వచ్చి బెంగళూరులో ఉంది. అలానే ఇది 1969లో ప్రారంభించడం జరిగింది. దీని ఫస్ట్ ప్రెసిడెంట్ వచ్చి విక్రమ్ సారాభాయ్. అలానే చూడండి, తెలంగాణ హైకోర్టు యొక్క కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సుజోయ్ పాల్. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మరణించిన బీహార్ కోకిలగా పేరుగాంచిన ఫోక్ సింగర్ శారదా సిన్హా ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? ఆన్సర్ బీహార్. ఓకే, ఫోక్ సింగర్ శారదా సిన్హా ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే బీహార్. అలానే నెక్స్ట్ క్వశ్చన్ 97th ఆస్కార్ అవార్డు లేదా అకాడమీ అవార్డు. చూడండి, ఆస్కార్ అవార్డుని అకాడమీ అవార్డ్స్ అని కూడా అంటారు. అయితే 2025 ఉత్తమ చిత్రంగా ఏ చిత్రం నిలిచింది? ఆన్సర్ అనోరా. అలానే ఉత్తమ డైరెక్టర్ ఎవరు అంటే బెస్ట్ డైరెక్టర్ ఎవరు అంటే సీన్ బేకర్. అనోరా మూవీకి డైరెక్ట్ చేసిన సీన్ బేకర్. అలానే ఉత్తమ నటుడు వచ్చి యాడ్రిన్ బ్రాడీ మూవీ వచ్చి బ్రూటలిస్ట్. అలానే ఉత్తమ నటి అంటే మిల్కీ మ్యాడిసన్. చూడండి, ఆస్కార్ అవార్డ్స్ ఫస్ట్ టైం ఎన్నో సంవత్సరాలు ఇచ్చారంటే 1929లో. అలానే మొట్టమొదటి భారతీయురాలు ఎవరంటే భాను అథయ్య. అలానే చూడండి, గాంధీ మూవీకి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్గా ఈ అవార్డు అనేది దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్ ఐసీసీ ఉమెన్ ఛాంపియన్షిప్ 2025 విజేత ఎవరు? ఆన్సర్ ఆస్ట్రేలియా. చూడండి, ఐసీసీ ఫుల్ ఫామ్ వచ్చి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. అలానే ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే జైషా. అలానే హెడ్ క్వార్టర్ యునైటెడ్ అరబ్
ఎమిరేట్స్. అలానే ఫౌండేషన్ వచ్చి 1907లో జరిగింది. చూడండి బీసీసీఐ ఫుల్ ఫామ్ వచ్చి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. దీని ఫౌండేషన్ వచ్చి డిసెంబర్ 1928లో జరిగింది. హెడ్ క్వార్టర్ వచ్చి ముంబై. అలానే నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ మొట్టమొదటి ఉడెన్ శాటిలైట్ను లిగ్నోసాట్ను ఏ దేశం లాంచ్ చేసింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ జపాన్. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో చూడండి మొత్తం 163 దేశాల్లో భారత స్థానం ఎంత? ఆన్సర్ 14th. టెర్రరిజం ఇండెక్స్లో భారత స్థానం ఎంత అంటే 14th. అలానే ఫస్ట్ ప్లేస్లో ఏముందంటే బుర్కినా ప్యాసో. అలానే సెకండ్ ప్లేస్ వచ్చి పాకిస్తాన్. అలానే థర్డ్ ప్లేస్ వచ్చి సిరియా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రఖ్యాత హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్లో ప్రసిద్ధి చెందిన పండిత్ రామ్ నారాయణ ఇటీవల మరణించడం జరిగింది. అయితే ఇతను ఏ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన వ్యక్తి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్లో ప్రసిద్ధి చెందిన పండిత్ రామ్ నారాయణ ఇటీవల మరణించడం జరిగింది. అయితే ఇతను ఏ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన వ్యక్తి? ఆన్సర్ సారంగి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయాగ్ మహాకుంభమేళా చూడండి 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళా ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమం వద్ద. ఓకేనా? అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అంటే 13 జనవరి నుంచి 26 ఫిబ్రవరి వరకు. 13 జనవరి నుంచి 26 ఫిబ్రవరి వరకు. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? హంగర్ ఇండెక్స్లో భారతదేశ స్థానం ఎంత అంటే 105. మొత్తం కంట్రీస్ వచ్చి 127లో మన స్థానం వచ్చి 105. అలానే COP 30 2025 ఎక్కడ జరగనుంది? చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్. COP 30 2025 ఎక్కడ జరగనుంది అంటే ఆన్సర్ బేలెం, బ్రెజిల్. ఓకేనా? అలానే COP 29 ఎక్కడ జరిగింది అంటే బాకు, అజర్బైజాన్ అనేది దేశం. నెక్స్ట్ క్వశ్చన్, 17th పారాఒలింపిక్స్ గేమ్స్ 2024 ఎక్కడ జరిగాయి? చూడండి పారాఒలింపిక్ గేమ్స్ 2024 ఎక్కడ జరిగాయి అంటే ఆన్సర్ ప్యారిస్. అలానే ఇండియా ర్యాంక్ వచ్చి 18th. చూడండి నెక్స్ట్ ఇయర్స్ని ఎప్పుడు జరుగుతుందంటే అమెరికా, లాస్ ఏంజల్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే వి అనంత నాగేశ్వరన్. నెక్స్ట్ క్వశ్చన్, హెరాత్ మహోత్సవాలు ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది? చూడండి జరిగింది. ఆన్సర్ వచ్చి జమ్మూ కాశ్మీర్. 26వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా ఎవరు నియమితులయ్యారు? 26వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జ్ఞానేష్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, రంజీ ట్రోఫీ 24-25 విజేత ఎవరు? ఆన్సర్ వచ్చి విదర్భ. అలానే రన్నరప్ వచ్చి కేరళ. చూడండి ఫాదర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని ఎవరిని అంటారంటే రంజిత్ షింజీ. ఆర్కిటెక్చర్ ప్రైజ్ 2025 విజేత ఎవరు? ఆన్సర్ లియో జైకోన్. ఇతను చైనా దేశానికి చెందిన వ్యక్తి. చూడండి నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, దీన్ని ఫ్రిట్జ్కర్ ప్రైజ్నే నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని కూడా అంటారు. అయితే దీని ఫౌండేషన్ వచ్చి 1979లో జరిగింది. హౌ ఇండియా స్కేల్డ్ మౌంట్ G20, ద ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ G20. పుస్తక రచయిత ఎవరు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. హౌ ఇండియా స్కేల్డ్ మౌంట్ G20, ద ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ G20. పుస్తక రచయిత ఎవరు? అమితాబ్ కాంత్. నెక్స్ట్ క్వశ్చన్, ఐసీసీ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఏ క్రికెటర్కి ఇవ్వడం జరిగింది? ఆన్సర్ జస్ప్రీత్ బుమ్రా. అలానే ఉమెన్స్లో ఎవరికి అంటే అమీలా కేర్. నెక్స్ట్ క్వశ్చన్, 86th భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు? చూడండి ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 86th ఎవరు అయ్యారంటే రీసెంట్గా ఎల్ఆర్ శ్రీహరి. నవీన్ రామ్ గులాన్ ఇటీవల ఏ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ వచ్చి మార్షియస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బుక్కర్ ప్రైజ్ విన్నర్ అయిన జెన్నీ ఎర్పెన్బెక్కు ఏ రచనకు గాను ఈ అవార్డు అనేది దక్కింది? ఆన్సర్ కైరోస్. నెక్స్ట్ క్వశ్చన్, ద విన్నర్స్ మైండ్ సెట్ ఎవరి ఆత్మకథ అంటే షేన్ వాట్సన్. అలానే చూడండి స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ ఎవరి ఆత్మకథ అంటే కపిల్ దేవ్. అలానే ప్లేయింగ్ ఇట్ విత్ మై వే ఎవరి ఆత్మకథ అంటే సచిన్
టెండూల్కర్. చూడండి ట్రూ కలర్స్ ఎవరి ఆత్మకథ అంటే ఆడమ్ గిల్క్రిస్ట్. అలానే సన్నీ డేస్ ఎవరి ఆత్మకథ అంటే సునీల్ గవాస్కర్. ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఫ్రమ్ క్రికెట్ టు క్యాన్సర్ టు కమ్బ్యాక్ ఎవరి ఆత్మకథ అంటే యువరాజ్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, చెన్నై నుండి రష్యాలోని వ్లాదివోస్టోక్ వరకు సముద్ర మార్గాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ సముద్ర మార్గం యొక్క పొడవు ఎంత? ఆన్సర్ 8675 నాటికల్ మైల్స్. నెక్స్ట్ క్వశ్చన్, 19th G20 సమ్మిట్ ఏ దేశంలో జరిగింది? 19th G20 సమ్మిట్ అనేది బ్రెజిల్లో జరిగింది. అలానే 18th ఎక్కడ జరిగిందంటే ఇండియాలో జరిగింది. చూడండి 20th ఎక్కడ జరగబోతుందంటే సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత అతి పొడవైన హుబ్లీ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది? చూడండి దీని పొడవు వచ్చి 1507 మీటర్లు. ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 79th UN జనరల్ అసెంబ్లీకి అధ్యక్షత ఎవరు వహించారు? ఆన్సర్ వచ్చి క్యామరూన్స్ పిలేమోన్ యాంగ్. చూడండి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన జెడ్-మోరా టనల్ ఏ రాష్ట్రంలో ఉంది? జెడ్-మోరా టనల్ ఏ రాష్ట్రంలో ఉందంటే జమ్మూ కాశ్మీర్. దీని లెంత్ వచ్చి 6.5 km. అలానే చూడండి కన్యాక్ అని అతి పెద్ద జాతిగా గుర్తింపు పొందిన ఈ జాతి కన్యాక్ అనే జాతి ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఆన్సర్ నాగాలాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగాయి? ఆన్సర్ వచ్చి బీహార్లో జరిగాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 4th May నుంచి 15th May వరకు. దీని మస్కట్ వచ్చి గజసింహ. చూడండి మోటో వచ్చి ఖేల్ కే రంగ్ బీహార్ కే సంగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన అచంతా శరత్ కమల్ ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి? అచంతా శరత్ కమల్ ఏ ఆటకు సంబంధించిన వ్యక్తి? ఆన్సర్ టేబుల్ టెన్నిస్. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం ఇటీవల మెంబర్ ఆఫ్ పార్లమెంట్ జీతాన్ని ఎంత శాతం పెంచడాన్ని నిర్ణయించుకుంది? ఆన్సర్ 24%. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ 2025 విజేత ఎవరు? ఆన్సర్ వచ్చి జన్నిక్ సిన్నర్. అలానే ఉమెన్స్లో వచ్చి మ్యాడిసన్ కీస్. ఆప్సా చట్టాన్ని ఇటీవల ఏ రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది? ఆన్సర్ మణిపూర్లోని 5 జిల్లాల్లో ఆప్సా చట్టాన్ని అమలు చేయడం జరిగింది. అసలు ఆప్సా చట్టము లేదంటే ఆప్సా యాక్ట్ అంటే ఏంటి అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్. ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఒక స్పెషల్ పవర్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ యాక్ట్ ద్వారా. అసలు ఈ యాక్ట్ ఎప్పుడు ఈ యాక్ట్ని ఎప్పుడు తీసుకురావడం జరిగింది అంటే 1958లో ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, షాంపైన్ ట్రైబ్ ఇది ఇటీవల మొట్టమొదటిసారిగా ఎలక్షన్లో ఓటు వేసి వార్తల్లో నిలిచిన ఈ తెగ ఎక్కడ నివసిస్తుంది? చూడండి షాంపైన్ ట్రైబ్ అనేది ఎక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చి అండమాన్ నికోబార్ ఐలాండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, చేంజింగ్ ఇండియా ఎవరి యొక్క ఆత్మకథ? ఆన్సర్ వచ్చి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. చూడండి మన్మోహన్ సింగ్ వచ్చి 13th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ మొదటి న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ వచ్చి బెల్జియం. అలానే రామ్సర్ సైట్స్గా డిక్లేర్ చేసిన నాగిబర్డ్ సెంచురీ మరియు నక్తిబర్డ్ సెంచురీ ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే ఆన్సర్ వచ్చి బీహార్. చూడండి మొత్తం రామ్సర్ సైట్స్ సంఖ్య ఎంత అంటే భారతదేశంలో మొత్తం 89. అలానే ఓన్లీ తమిళనాడులో 20 ఉన్నాయి మ్యాక్సిమంగా. నెక్స్ట్ క్వశ్చన్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ యొక్క స్థానం ఎంత? భారత్ యొక్క స్థానం వచ్చి 85th. అలానే ఫస్ట్ ప్లేస్ వచ్చి సింగపూర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా గారు వైట్ రెవల్యూషన్ 2.0 ప్రారంభించడం జరిగింది. అయితే ఇది ఏ రంగానికి సంబంధించింది? ఆన్సర్ వచ్చి మిల్క్ పాల రంగానికి సంబంధించింది. అలానే ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని ఎవరినంటారు? వర్గీస్ కురియన్. అలానే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరిని అంటారంటే ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రెసిడెంట్ పదవికి ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ వచ్చి జడ్జ్ ఎన్ సలామెస్ట్. చూడండి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది 1945లో ఏర్పడింది. అలానే దీని హెడ్ క్వార్టర్ వచ్చి ద హేగ్లో ఉంది.
ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ను ఇటీవల ఏ నదిపై నిర్మించారు? ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ను ఇటీవల ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ చీనాబ్ నది. ఓకే, దీని హైట్ వచ్చి 359 మీటర్లు. అలానే దీని పొడవు వచ్చి లెంత్ వచ్చి 1315 మీటర్. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వాడ్ సమ్మిట్ 2025 ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ వచ్చి ఇండియాలో జరిగింది. చూడండి, క్వాడ్ సమ్మిట్లో క్వాడ్ అంటే 4, ఇందులో ఉన్న దేశాలు ఏవి అంటే ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ అమెరికా. ఎస్టాబ్లిష్ ఎప్పుడు జరిగింది అంటే 2007. నెక్స్ట్ క్వశ్చన్, గరుడ శక్తి వార్ ఎక్సర్సైజు ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది? గరుడ శక్తి అని వార్ ఎక్సర్సైజు ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది? ఆన్సర్ ఇండియా, ఇండోనేషియా. నెక్స్ట్ క్వశ్చన్, వజ్రప్రహార్ వార్ ఎక్సర్సైజ్ ఇటీవల ఏ 2 దేశాల మధ్య జరిగింది? వజ్రప్రహార్ వార్ ఎక్సర్సైజ్ ఇటీవల ఏ 2 దేశాల మధ్య జరిగింది? ఆన్సర్ ఇండియా, అమెరికా. అలానే చూడండి, ఇండియా అమెరికా మధ్య ఉన్న ఇంకో ఎక్సర్సైజ్ వచ్చి యుద్ధ అభయ్ ఆర్మీ ఎక్సర్సైజ్. అలానే కోఆప్ ఇండియా ఎయిర్ ఫోర్స్ యొక్క వార్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ క్వశ్చన్, 15th G7 సమ్మిట్ ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ ఇటలీ. చూడండి, గ్లోబల్ పాలసీ ప్రకారం మొత్తం ప్రపంచంలో టాప్ 7 దేశాలు అనేది ఈ G7 సమ్మిట్లో పాల్గొంటాయి. ఓకే, G7 సమ్మిట్లో మెంబర్స్ అవి వచ్చి కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, ఇంగ్లాండ్ అండ్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, ఐఫా అవార్డ్స్ 2025 ఉత్తమ చిత్రంగా ఏ చిత్రం నిలిచింది? ఐఫా అవార్డ్స్లో ఉత్తమ చిత్రంగా లాపతా లేడీస్ నిలిచింది. ఆన్సర్ లాపతా లేడీస్. చూడండి, ఐఫా అంటే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ 2025 ఎక్కడ జరిగింది అంటే రిషికేశ్లో జరిగింది. చూడండి, ఇంటర్నేషనల్ యోగా డేని ఎప్పుడు జరుపుకుంటారంటే 21st జూన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారంటే బిఆర్ గవాయ్ 52nd ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. చూడండి, అలానే మొదటి దళిత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే కేజీ బాలకృష్ణన్, ఇంపార్టెంట్. అలానే మొదటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే హరిలాల్ జే కానియా. ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్లో భారతదేశం నుండి మొట్టమొదటిసారిగా టాప్ 25 ర్యాంకింగ్స్లో నిలిచిన క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ వచ్చి మానికా బాత్రా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత అతి పొడవైన రైల్వే టనల్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ ఉత్తరాఖండ్, T8. దీని యొక్క పొడవు వచ్చి 14 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, 16th బ్రిక్స్ సమ్మిట్ 2024 ఇటీవల ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ వచ్చి రష్యా. అలానే బ్రిక్స్లో మొత్తం సభ్య దేశాల సంఖ్య ఎంతంటే మొత్తం 10 దేశాలు. చూడండి, 31st జనవరి 25 నుంచి ఈ 5 దేశాలని యాడ్ చేయడం జరిగింది. దానికి ముందు 5 దేశాలు, యాక్చువల్గా 4 దేశాలు ఉండేవి. సౌత్ ఆఫ్రికాని 5th దేశంగా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 31st జనవరి 2025 5 దేశాలు అనేది యాడ్ చేయడం జరిగింది. విజంజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ను ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? విజంజం సీపోర్ట్ను. ఆన్సర్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రంలో హార్న్బిల్ ఫెస్టివల్ను జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చి నాగాల్యాండ్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 26వ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆర్బీఐ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సంజయ్ మల్హోత్రా. ఆర్బీఐ ఫౌండేషన్ వచ్చి 1935 ఏప్రిల్ 1ని ఆర్బీఐ డేగా జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వరల్డ్ బిలియర్డ్స్ టైటిల్ ఏ భారత్ ఆటగాడు సాధించాడు? ఆన్సర్ సౌరవ్ ఖొతారి. ఇటీవల ఇందిరా మిలిటరీ ఎక్సర్సైజ్ ఏ 2 దేశాల మధ్య జరిగింది? బంగాళాతీరంలో జరిగింది. ఆన్సర్ ఇండియా రష్యా. అలానే డస్ట్ లీక్ అనేది ఏ 2 దేశాల మధ్య జరిగింది? మిలిటరీ ఎక్సర్సైజ్ ఏ 2 దేశాల మధ్య జరిగింది? ఇండియా ఉజ్బెకిస్తాన్. అలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఇటీవల ఏ పవిత్ర గ్రంథాన్ని యునెస్కో మెమోరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో పొందుపరచడం జరిగింది? ఆన్సర్ భగవద్గీత. అలానే నాట్య శాస్త్ర. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ క్రిస్టీ కావెంట్రీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల టైగర్ ట్రయంప్ ఎక్సర్సైజ్ ఏ 2 దేశాల మధ్య
జరిగింది? ఆన్సర్ ఇండియా అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఉమెన్స్ హాకీ లీగ్ 24-25 విజేత ఎవరు? నేషనల్ ఉమెన్ హాకీ లీగ్ 24-25 విజేత ఎవరు? ఆన్సర్ హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన డోక్రా ఆర్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఛత్తీస్గఢ్. అతి చిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో విజేతగా ఇటీవల ఎవరు నిలిచారు? ఆన్సర్ డి గుకేష్. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరు ఇటీవల ఫస్ట్ ఉమెన్ లా సెక్రటరీగా నియమితులయ్యారు? ఆన్సర్ అంజురాతి రాణా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 58th టైగర్ రిజర్వ్గా ఏ టైగర్ రిజర్వ్కి నామకరణం చేయడం జరిగింది? ఆన్సర్ వచ్చి మాధవ్ టైగర్ రిజర్వ్. ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, గోల్డ్ మెర్క్యూరీ అవార్డ్ 2025 విజేత ఎవరు? గోల్డ్ మెర్క్యూరీ అవార్డ్ 2020 విజేత ఎవరు అంటే దలై లామా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్రవాస్ భారతీయ సమ్మాన్ అవార్డును ఇటీవల ఎవరికి ఇవ్వడం జరిగింది? ఇవ్వడం జరిగింది డాక్టర్ సయ్యద్ అన్వర్ ఖుర్షిద్. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్ థామ్స్టాడర్ ఇటీవల ఏ యూరోప్ దేశానికి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ వచ్చి ఐస్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం ప్రపంచ ఫాస్టెస్ట్ హై స్పీడ్ ట్రైన్ CR450ని తయారు చేసింది? ఇప్పుడు వరకు వచ్చే ప్రోటోటైపు, ఇంకా పూర్తిగా తయారు కాలేదు, ప్రోటోటైప్ మాత్రమే తయారైంది. అయితే ఆన్సర్ వచ్చి చైనా. నెక్స్ట్ క్వశ్చన్, పుష్పినా ఉత్సవ్ ఇటీవల ఏ దేశం జరుపుకుంది? ఆన్సర్ వచ్చి నేపాల్. 38th నేషనల్ గేమ్స్ 2025 ప్రధాని మోడీ గారు ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఉత్తరాఖండ్. ఎక్కడ జరిగాయంటే ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచ అతిపెద్ద జామర్ ఫెస్టివల్ డ్యాన్సు ఏ రాష్ట్రం జరిగింది? ఆన్సర్ వచ్చి అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, IIT ముంబై అభివృద్ధి చేసిన కార్ టీ సెల్స్ థెరపీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇటీవల లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ థెరపీ ఏ డిసీజ్కి సంబంధించింది? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చి క్యాన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ క్రికెటర్కు అలెన్ బోర్డర్ ఇన్ మెడల్ ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డ్స్ 2025 ఇవ్వడం జరిగింది? ఆన్సర్ వచ్చి ట్రావిస్ హెడ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం ఇటీవల ఏ రాష్ట్రంలో వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ను ప్రారంభించింది? ఆన్సర్ వచ్చి రేవా, మధ్యప్రదేశ్. అలా కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2024లో భారత్ యొక్క స్థానం ఎంత? ఆన్సర్ 96th. డెన్మార్క్. సెకండ్ ప్లేస్ వచ్చి ఫిన్లాండ్. US ఓపెన్స్ మెన్స్ 2024 విజేత ఎవరు? ఆన్సర్ జానిక్ సిన్నర్. అలానే ఉమెన్స్ వచ్చి ఆరీనా సబ్లెంకా. చూడండి, గ్రాండ్ స్లామ్ అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, US ఓపెన్. నెక్స్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ మొదటి స్థానంలో ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం నిలిచింది? ఆన్సర్ వచ్చి లడఖ్. నెక్స్ట్ క్వశ్చన్, అస్సాం రాష్ట్రం యొక్క రెండవ రాజధానిగా ఏ నగరానికి ఇవ్వడం జరిగింది? చూడండి, అస్సాం రాష్ట్రం రెండవ రాజధానిగా ఆల్రెడీ ఒకటి ఉంది. సెకండ్గా దిబ్రూగర్ని చూడండి, ఫస్ట్ క్యాపిటల్ వచ్చి దిస్పూర్, అలానే సెకండ్ క్యాపిటల్లో దిబ్రూగర్ని చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, BCS డీజీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చి రాజేష్ నిర్వన్. చూడండి, BCS ఫుల్ ఫామ్ వచ్చి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. ఇంపార్టెంట్ క్వశ్చన్, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చి బహదూర్ సింగ్ సాంగో. అసలు ఫౌండేషన్ ఎప్పుడు జరిగిందంటే 1946లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల యూపీఎస్సీ కొత్త చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ వచ్చి అజయ్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో భారత్ స్థానం ఎంత అంటే 14th. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ ఇఫాజత్ ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సురక్షితం కోసం ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ వచ్చి పంజాబ్. కబడ్డీ ప్రపంచ కప్ 2025 విజేత ఎవరు? పురుషుల కబడ్డీ ప్రపంచ కప్ 2025 విజేత ఎవరు అంటే ఇండియా. అలానే ఖోఖో ప్రపంచ కప్ విజేత ఎవరు అంటే ఇండియానే. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్కి ఈ పేరు పెట్టింది ఎవరు? ఆన్సర్ వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు.
సరేనా. అయితే ఆపరేషన్ సింధూర్కి లీడ్ చేసింది ఎవరంటే కల్నల్ సోఫియా ఖురేషీ అండ్ వింగ్ కమాండర్ వ్యామికా సింగ్. ఎప్పుడు జరిగిందంటే 7th మేలో జరిగింది. 9 ఉగ్రవాద స్థావరాలపై 24 నిమిషాల పాటు ఈ దాడి చేయడం జరిగింది. ఈ టైంలో భారత ఫారెన్ సెక్రటరీ ఎవరంటే విక్రమ్ మిశ్రీ. సరస్వతి సమ్మాన్ 2025 ఎవరికి ఇవ్వడం జరిగింది? ఆన్సర్ బద్రే దాస్. రచన వచ్చి స్వామినారాయణ సిద్ధార్థ సుధా. నెక్స్ట్ క్వశ్చన్, నాసా సైంటిస్ట్ సునీత విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్లను ఇటీవల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి 286 రోజుల తర్వాత భూమిపైకి తీసుకురావడం జరిగింది. అయితే తీసుకొచ్చిన మిషన్ పేరు ఏమిటి? మిషన్ పేరు వచ్చి క్రూ 10 మిషన్. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో లోక్సభ ఎలక్షన్లో అత్యంత ఎక్కువ మహిళా ఓటర్లు ఏ రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతం నుంచి వేయడం జరిగింది? అత్యంత మహిళా ఓటర్లు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం నుంచి వేయడం జరిగింది? ఆన్సర్ వచ్చి పుదుచ్చేరి. ఫోర్బ్స్ 2025 మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్గా ఏ దేశం నిలిచింది? చూడండి, ఫోర్బ్స్ ప్రకారం ఏ దేశం నిలిచిందంటే ఫస్ట్ దేశం వచ్చి అమెరికా, అలానే సెకండ్ చైనా, థర్డ్ వచ్చి రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశ మెట్రో నెట్వర్క్ ప్రపంచం 3వ అతిపెద్ద నెట్వర్క్గా నిలిచింది? ఆన్సర్ వచ్చి ఇండియా. ఇటీవల ఆసియన్ వింటర్ గేమ్స్లో పథకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏంటి? ఆన్సర్ చైనా. ఇటీవల 25th 26th నవరత్న కంపెనీ స్టేటస్ ఏ రెండు సంస్థలకి ఇవ్వడం జరిగింది? ఏ రెండు సంస్థలు అంటే ఆన్సర్ ఐఆర్సిటిసి అండ్ ఐఆర్ఎఫ్సి. చూడండి, ఐఆర్సిటిసి ఫుల్ ఫామ్ వచ్చి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, అలానే ఐఆర్ఎఫ్సి అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రాన్ని లేదా కేంద్రపాలిత ప్రాంతం ఇటీవల 69th రైల్వే డివిజన్ నార్థర్న్ రైల్వే జోన్ ఇవ్వడం జరిగింది? నార్థర్న్ రైల్వే జోన్లో 69th రైల్వే డివిజన్గా ఇటీవల ఏ రాష్ట్రం లేదా కేంద్ర ప్రాంతానికి ఇవ్వడం జరిగింది? ఆన్సర్ వచ్చి జమ్మూ. ఓకే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి. ఓకే, మీ లైక్ అనేది మాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది. ఓకే, వీడియో చేయండి, కొంచెం మోటివేట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.